మోడీ ప్రభుత్వం సంకల్పంతో సహకారం అనే కార్యక్రమాన్ని మనం రోజులు కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న నాకు జిల్లా అధ్యక్షుడు కూడా వారి నియామకపత్రం ఇవ్వడం జరిగింది. అన్న ఎండల లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షులు అన్న చాలా సందర్భాల్లో అన్న ప్రోగ్రాంలు నేను చూసేవాడిని. మీరందరి ప్రోగ్రాంల సహకారంతోనే నేను ఈ జిల్లా అధ్యక్షుడి స్థాయికి రాగలిగాను. మరి విక్రమ్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిణిత మేడం గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనాథ్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యే రెడ్డి గారు మరియు శ్రీనివాస్ గారికి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైళ్ళ సత్యనారాయణ గారికి, మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాగి రాములు గారికి, సుభాష్ గౌడ్ గారికి, సిద్ధిరాములు గారికి, నారాయణ రెడ్డి గారికి, బాలరాజ్ గారికి, రాజేందర్ గారికి, సతీష్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ గా నాతో పనిచేస్తూ మరి కార్యక్రమాన్ని తన పనులన్నీ కూడా పక్కకు పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఎంతో ఒక కుడి భుజం లాగా పనిచేస్తున్నటువంటి తమ్ముడు రాముల్ నాయక్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మండల స్థాయి నాయకులకు, మండల అధ్యక్షులకు మరియు జిల్లా నాయకులకు అందరికీ కూడా ఒక పిలుపు ఇవ్వగానే ఈరోజు ఎండల లక్ష్మీనారాయణ గారు, విక్రమ్ రెడ్డి గారు మన జిల్లాకు ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పగానే మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మరి ఇన్ని రోజుల నుంచి కూడా నేను ఏ కార్యక్రమం చేసినా కానీ అన్న ఎంత మేమున్నామని మీరందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మీ అందరికీ కూడా నేను పాదాభివందనాలు చేస్తూ మనము ముందు కూడా ఇలాగే కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి రాష్ట్ర పార్టీ కూడా కాంగ్రెస్ యొక్క పరిపాలన విధానాన్ని ఎండగట్టాలని చెప్పింది. మీరు మండలాధ్యక్షులు ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో అయితేనే చాలా కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. మరి ఈరోజు మనము ఇప్పటి నుంచే ప్రజలలో ఉన్నట్లయితేనే రేపు మనము పరిపాలన మన చేతిలోకి రావాలి. ఈ రాష్ట్రంలో పరిపాలన మనకు కావాలనుకుంటే మనమంతా కూడా సైనికులుగా పనిచేస్తున్నాడే మనము ముందుకు వెళ్ళగలుగుతామని చెప్తూ మరి 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు వారు మొట్టమొదట ప్రధానమంత్రి కాగానే దేశం మంచి సంకల్పంతో దేశంకు ఏం చేయాలి, నేను దేశానికి ఏం చేయగలుగుతానే గొప్ప సంకల్పంతో ఎన్నో సంక్షేమ పథకాలు వారు మనకు ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా మనకంటే ఎక్కువ మనకు ఆపోజిషన్ లో ఉన్న పార్టీ వాళ్ళు కూడా చెప్పడం మనకు గర్వకారణము. ఇందాక మాజీ జిల్లా అధ్యక్షుడు గారు బాలానగర్ నుంచి బోధన్ వరకు రోడ్డు గురించి ఒక ప్రస్తావన చేసిండు. బాలానగర్ నుంచి రోడ్డు గురించి, బాలానగర్ నుంచి బోధన్ వరకు రోడ్డు ఎప్పుడైతుందో ఆ రోడ్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి కాకముందు ఈ యొక్క రోడ్డు ప్రతిపాదన పెట్టినప్పుడు మనకందరి ముందే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉండే, ఇచ్చిందేమో